హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రియాస్ తెలుగువారి వంటలు. ఈరోజు మీ అందరికీ ఒక స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ చూపించిపోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా బంధువులాలు వస్తే ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు ఫిదా అయిపోతారు. ఇంట్లో అందరికీ నచ్చేలా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మనం రెస్టారెంట్స్కి హోటల్కి వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి ఎగ్ బిర్యానీ మనం ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఆ ఎగ్ దమ్ బిర్యానీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. బిర్యానీ కోసం నేను 5 ఎగ్స్ని ఉడికించి ఇలా తీసుకున్నానండి. ఇందులో 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నానండి. మీరు ఇంకా కొంచెం ఎక్కువ ఘాటుగా తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇంకా కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే లవంగా 5, స్టార్ పువ్వు 2, షాజీరా 1 చిన్న స్పూన్ వేసుకోవాలి. చెక్క, దాల్చిన చెక్క 1/2 వేసుకున్నాను. నల్ల యాలకులు 2, గ్రీన్ ఇలాచి 3-4 వేసుకోవాలండి. ఇలా స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇందులోనే బిర్యానీ ఆకు 1 కొంచెం కట్ చేసి వేసుకోండి. ఇందులోనే డ్రై రోజ్ పెటల్స్, గులాబీ రేకులు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి. కొంచెం పుదీనా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పెరుగు 1 కప్పు తీసుకున్నాను. పెరుగు 1 కప్పు వేసుకోవాలండి. పెరుగు అయితే కంపల్సరీ వేసుకోవాలి, దీన్ని స్కిప్ చేయకండి. కంపల్సరీ పెరుగు అయితే వేసుకోవాలండి. ఇందులోనే నిమ్మకాయ రసం 1/2 స్పూన్ వేసుకోవాలి. అంటే 1 నిమ్మకాయ చెక్క రసం పిండుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 1 మందపాటి స్టీల్ తపాలా లాంటిది రైస్ ఉడకడానికి నీళ్ళతో పెట్టుకోండి. నీళ్ళు మరిగిన తర్వాత షాజీరా కొంచెం, స్టార్ పువ్వు, చెక్క, ఇలాచి ఇలా స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇందులోనే పుదీనా కొంచెం వేసుకోవాలి. గులాబీ రెక్కలు అంటే డ్రై రోజ్ పెటల్స్ కూడా కొంచెం వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్లేవర్ కోసమే ఇవి యూస్ చేస్తున్నాను. ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు 2 వేసుకోండి. రోజ్ పెటల్స్ లేవనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకోండి. పచ్చిమిర్చి 4 కట్ చేసి వేసుకోండి. ఎసరు బాగా మరుగుతుంది కదా, ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎసరు బాగా వేడెక్కింది కదా, ఇప్పుడు ఎసరు బాగా మరిగిపోయింది. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి. బాస్మతి రైస్ని అరగంట ముందు నానబెట్టుకున్నాను, అప్పుడే రైస్ బాగుంటుంది. రైస్ వేసిన తర్వాత మళ్ళీ 1/2 స్పూన్ అంటే అరచెక్క నిమ్మకాయ రసం పిండుకొని వేసుకోండి. నిమ్మకాయ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. చూడండి, రైస్ కొంచెం 70% ఉడికింది, ఇంకొంచెం ఉడకాలి. అయితే ఈ ఎగ్ దమ్ బిర్యానీకి అయితే 90% కంప్లీట్గా ఉడికించుకోవాలండి. ఎందుకంటే దమ్ ఎక్కువ టైం పెట్టాం కనుక. ఇగోండి 90% ఉడికిపోయింది. అంటే ఆల్మోస్ట్ మనకి రైస్ ఉడికిపోయినట్టే. చిన్న పలుకు ఉన్నప్పుడు తీసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ముందుగా మనం ఎగ్స్ ఎలా కలిపి ఉంచుకున్నాం కదా, అందులో ఇలా కొంచెం కొంచెంగా ఇలా రైస్ అంతా వేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా రైస్ వేసుకున్నాక మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలా పైనుంచి వేసుకొని
ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు కొంచెం, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం ఇలాగా వేసుకోవాలి. ఇదే విధంగా రైస్ అంతా లేయర్లుగా వేసుకోవాలండి. ఇలా లేయర్లుగా కొంచెం కొంచెంగా వేసుకున్నాక చివరగా లాస్ట్ లేయర్ వేసిన తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం, మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇందులోనే మళ్ళీ అరచెక్క నిమ్మకాయ రసం వేసుకోవాలండి. చివరగా నెయ్యి వేసుకోండి. మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. అంతే అండి. మూత పెట్టి గాలిపోకుండా ఒక లవంగా దమ్లా అలా పెట్టేసి మూత పెట్టేసుకుంటే మనకి 10 నిమిషాలు అలా దమ్ అవుతుందండి. ఎక్కువసేపు అయితే ఉంచకండి. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.